తిరుపతి లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ జరిగిందని మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కల్తీ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. ఇంకా ఆ విషయాన్ని వదిలేద్దామని, తప్పు చేసిన వాళ్ల సంగతి ఆ దేవుడే చూసుకుంటారని చెప్పారు. మిగిలింది సిబిఐ వాళ్ళు చూసుకుంటారని అన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి టైం వచ్చినప్పుడు వస్తుందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నెయ్యి విషయంలో క్లియర్గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదన్నారు. ఎవరైనా కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు. గూగుల్ దాని గురించి చేసి భక్తులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇంకా దాని విషయం వదిలే ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఎవరు తప్పు చేశారా, ఎవరు ఇది చేశారా, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇంకేమనుంటే సిబిఐ చూసుకుంటాడు. ఇంకా అందువరకు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా ప్రతి వారి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. అది ఇంకా మీడియా కూడా ఇంకా తగ్గించేది బాగుంటుందని నా ఉద్దేశం. నెయ్యి విషయంలో